హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో పప్పుచారు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పుచారుని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు కందిపప్పు, నీళ్లు పోసుకొని 2-3 సార్లు కందిపప్పును బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 4-5 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఈ పప్పుచారులో మనం కారం వాడము, ఎండుమిరపకాయల కారంతోనే ఈ పప్పుచారు చేసుకుంటాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా మెత్తగా అయ్యేలా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసుల నీళ్లు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారు మీకు కొంచెం పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే నీళ్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుచారును స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుచారును మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా మరిగిపోతాయి. ఇప్పుడు ఈ పప్పుచారును పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం మరిగించిన పప్పుచారును వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పప్పుచారును తాలింపులో మరో 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకు చాలా టేస్టీగా నెల్లూరు స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.